మెదక్ జిల్లా శివంపేటలో పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో ఇటీవల జరిగిన పగటిపూట ఇంటి చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఒక స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 29న పిల్లుట్ల గ్రామానికి చెందిన జబ్బూరి శ్రీశైలం ఇంటికి తాళం వేసి ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి బీరువాలను పగలగొట్టి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, 99 తులాల వెండి వస్తువులను, కొంత నగదును దొంగిలించి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గతంలో నేర చరిత్ర కలిగిన అనుమానితులపై నిఘా ఉంచిన పోలీసులు పిల్లుట్ల గ్రామానికి చెందిన జబ్బూరి గోపాల్ కూలీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మద్యం, జలసాలకు అలవాటు పడి డబ్బులు అవసరం కారణంగా సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు. నిందితుడి వద్ద నుంచి 96.35 గ్రాముల బంగారు ఆభరణాలు, 721 గ్రాముల వెండి వస్తువులు, ఒక స్మార్ట్ ఫోన్, 2,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించి సొత్తును రికవరీ చేసిన తూఫాన్ సీఐ వెంకట్రాజ్ గౌడ్, శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి, సిబ్బంది గోవర్ధన్, వెంకట్, కృష్ణ, మహేందర్, శేఖర్, గట్టేష్లను తుఫ్రాన్ డీఎస్పీ అభినందించారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మొన్న బుధవారం రోజు అంటే 29 జూలై నాడు శివంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో బబూరి శ్రీశైలం అని చెప్పేసి ఒక వ్యక్తి ఇంట్లో ఈ పట్టపగలు ఈ దొంగతనం జరిగింది. డిహెచ్బి అంటామని. సో ఈ దొంగతనంలో ఆ ఇంట్లో ఉన్న సుమారు ఒక 8 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా ఒక 90 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు పోయినట్లు మాకు ఆ రోజు కంప్లైంట్ రావడం జరిగింది. దొంగతనం జరిగిన తీరు విధానాన్ని చూసిన తర్వాత వెంటనే మా టీమ్స్ ఎస్ఐ శివంపేట మధుకర్ రెడ్డి, తర్వాత సిఐ తూప్రాన్ వెంకటరాజు గౌడు, తర్వాత మిగతా టీమ్ మెంబర్స్ ఏదైతే మా క్రైమ్ పార్టీ టీమ్ మెంబర్స్ ఉన్నారో అందరినీ కూడా టీమ్స్గా తయారు చేసేసి దీని విషయంలో ఏదైతే పూర్తిగా క్షుణ్ణంగా అని చెప్పేసి విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ పాత నేరస్తులు, తర్వాత ఈ పాత నేర చరిత్ర ఉన్న ఎమో అఫెండర్స్ అంటాము, ఆ రకమైన నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా అనుమానమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న విషయాన్ని విచారణలో చేస్తే దాంట్లో మాకు గ్రామం నుంచి వీళ్ళకి సంబంధించిన ఎవరైతే బబూరి శ్రీశైలం ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పాలు వ్యక్తి అవుతారు. తర్వాత బబూరి గోపాల్ అని ఒక ఓల్డ్ అఫెండర్, ఇంతకుముందు గతంలో ఈ మీద 2 కేసులు ఉన్నాయి. అది కూడా ఇది హెచ్బివై డే, తర్వాత సేమ్ ఇదే విధంగా గొర్రె దొంగతనానికి సంబంధించిన 2 కేసుల్లో కూడా గతంలో అరెస్ట్ అయి ఉన్నాడు. ఆ వ్యక్తిని మేము దాంట్లో తీసుకొని విచారిస్తే ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. తానే ఈ నేరాన్ని చేశానని చెప్పేసి దీనికి సంబంధించింది అతని దగ్గర నుంచి వాళ్ళు ఆయనను అరెస్ట్ చేసి తర్వాత ఆయన దగ్గర నుంచి ఈ ఏదైతే మొత్తం సొమ్మునంతా కూడా ఏదైతే చోరీలో కోల్పోయిన మొత్తం సొమ్మునంతా కూడా ఇవాళ అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేయడం జరిగింది. 8 తులాల బంగారము, తర్వాత 99 తులాల ఈ వెండి ఆభరణాలు, తర్వాత 2,500 రూపాయల క్యాష్, ఒక స్మార్ట్ ఫోన్ అతన్ని రికవరీ చేసినాము. తర్వాత దీనికి ఏదైతే ఈ నేరం చేయడానికి ఉపయోగించిన ఇంప్లిమెంట్స్ అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ అందరికీ కూడా దీంట్లో ముఖ్యంగా అతన్ని అంటే కోర్టుకి ఇవాళ రిమాండ్ చేస్తున్నాము. తర్వాత ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున సూచన ఏంటంటే దీంట్లో కూడా ఒక మిస్టేక్ ఏంటంటే ప్రతి నేరంలో మేము చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఆ తాళం చెవి ఏదైతే ఉందో ఇంటికి సంబంధించింది కానీ బీరువాకు సంబంధించింది కానీ తెలిసేలాగా అక్కడనే ఒక షెల్ఫ్ కింద పెట్టడము, లేకపోతే బయట ఓపెన్గా అంటే అక్కడే అందుబాటులో ఉండే దొంగ ఏదైతే ఉన్నాడో ఎక్స్పెక్ట్ చేసే ప్రదేశాల్లో ఈ తాళం చెవి పెట్టడము, దీనివల్ల ఏంటంటే అది వాళ్ళకు ఈజీ అయిపోతున్నది. కాబట్టి మీ ఇంట్లో ఎవరైతే బంగారు వస్తువులు ఇప్పుడు ఏంటంటే బంగారానికి కూడా ఏంటంటే రేట్ బాగా పెరిగిపోయింది. అందుకోసమే దొంగలు కూడా ఈ బంగారాన్ని ఎట్లయినా దోచుకోవాలని చెప్పేసి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మా వైపు నుంచి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ ఇంట్లో విలువైన ఆభరణాలు ఏవైనా ఉన్నా కూడా దయచేసి మీ ఇంట్లో పెట్టుకోవద్దు. బ్యాంకులో లాకర్లలో పెట్టుకోండి. ఒకవేళ లాకర్లు మీకు లేని పరిస్థితిలో ఉంటే ఇంట్లోనే లాకర్లు కూడా మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవాలా. కీస్ ఏవైతే ఉన్నాయో ఇంటికి సంబంధించిన ఈ బీరువాకు సంబంధించినవి కానీ, ఇంటికి సంబంధించినవి కానీ, ఏవైతే ఈ తాళాలు కానీ
తర్వాత ఇవి అన్నీ కూడా కొద్దిగా పకడ్బందీగా కొద్దిగా స్టాండర్డ్ ఈ లాక్స్ అండ్ కీస్ ఇవన్నీ వాడమని చెప్పేసి మేము పోలీస్ శాఖ తరఫు నుంచి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇది హై టైము, మీ కోఆపరేషన్ కావాలి ప్రతి నేరాన్ని అరికట్టడంలో, ప్రజలందరూ కూడా సహకారం చేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కేసును వితిన్ 2 డేస్లో దీన్ని ఛేదించడానికి దీన్ని పరిశోధించి తర్వాత దీన్ని డిటెక్ట్ చేయడంలో బాగా కృషి చేసిన మా టీము వెంకటరాజ గౌడ్, తర్వాత ఎస్ఐ మధుకర్ రెడ్డి, తర్వాత మా క్రైమ్ పార్టీ బృందము ఎవరైతే ఉన్నారో గోవర్ధన్, వెంకట్, కృష్ణ, మహేందర్, గట్టేష్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. తర్వాత వీళ్ళకు ప్రత్యేక రివార్డులు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అన్న. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.